ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న ప్రతి పేషెంట్‌కి చెప్పే అబద్ధం ఏంటి అనంటే, ప్రతి పేషెంట్‌కి వాళ్ళు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అంటారు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటము అనేది అంత ఈజీ కాదు. అది కేవలం 100లో ఒక 10 మంది పేషెంట్స్‌కి మాత్రమే చేయగలము. 100లో 90 మంది పేషెంట్స్‌కి అది కుదరదు. ఈ 10 మంది పేషెంట్స్ ఎవరికి చేయొచ్చు, 90 మంది పేషెంట్స్‌కి ఎవరికి చేయలేము అనేది ఐవీఎఫ్‌కి వెళ్ళక ముందే మనము కరెక్ట్‌గా టెస్ట్ చేసి డిసైడ్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లల్లేక ఇబ్బంది పడుతున్నారో, మీరు గనక ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు చెప్తున్నట్లు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామనే మాటలు నమ్మి మోసపోవద్దు. మీ సైడ్ నుంచి కరెక్ట్‌గా ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లమ్‌కి మీ కరెక్ట్‌గా రీజన్ ఏంటి? అసలు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా? లేదా నేచురల్‌గా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఏంటి అనేది మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే ఈ స్పెర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి పర్టిక్యులర్‌గా ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో బాధపడతా పిల్లలకి ఇబ్బంది పడుతున్న దంపతులు ఉంటే ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. డెఫినిట్‌గా మీ సైడ్ నుంచి ఈ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అండ్ అసలు దాంట్లో కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఐవీఎఫ్‌కి ఎంత ఛాన్స్ ఉంది? అనేది ఎవ్రీథింగ్ నేను చెప్తాను. థాంక్ యూ.